12వ బీపీ మండల్ దివాస్ కార్యక్రమంలో పాల్గొన్న బేరి రామచంద్ర యాదవ్ వనపర్తి జిల్లా గొర్రెల మేకల పెంపకం ద్వారా జిల్లా అధ్యక్షులు మధు యాదవ్ ఆధ్వర్యంలో బీపీ మండల్ దివాస్ 12వ దినోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న బీసీ ఐక్యవేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్ర యాదవ్ మాట్లాడుతూ బీపీ మండల్ యాదవ్ 12వ దివాస్ మండల్ వారోత్సవాలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆగస్టు 7 నుండి ఆగస్టు 25 వరకు నిర్వహిస్తారు. బీసీ సోదరులందరూ కూడా బీపీ మండల్ దివాస్ కార్యక్రమాలని ఐకమత్యంతో జరపాలని బీపీ మండల్ విద్యుత్ ప్రసాద్ యాదవ్ బీహార్ మాజీ ముఖ్యమంత్రి బీసీ కమిషన్ ఏర్పాటు చేయాలని భారతదేశ వ్యాప్తంగా ఉన్న వెనుకబడిన కులాలు బీసీలో స్థితిగతుల మీద అధ్యయనం చేసి బీసీలకు దామాషా పద్ధతిన రిజర్వేషన్ కల్పించాలని చేయాలని రాజకీయ వాటా విద్య వైద్యం ఉద్యోగాలు అన్ని రంగాల్లో దామాషా పద్ధతిన రిజర్వేషన్ కల్పించాలని పోరాడిన గొప్ప మహనీయులు బిందేశ్వర్ ప్రసాద్ యాదవ్ బీపీ మండల్ ఆశయాలను అన్ని కుల సంఘాల ఐక్యమై ప్రభుత్వాల మీద పోరాడి మన హక్కులు మనం సాధించుకోవాలని పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం బీసీలకు కులగణన చేపట్టి 42% రిజర్వేషన్ కల్పిస్తామని మాటిచ్చారని ఆ మాటికి కట్టుబడి ఉండాలని రాబోయే స్థానిక ఎలక్షన్స్ లో ముందే బీసీ కులగణనను చేపట్టి దామాషా పద్ధతిన రిజర్వేషన్లు బీసీలకు సర్పంచ్ వార్డు మెంబర్ ఎంపీటీసీ జెడ్పీటీసీ జిల్లా పరిషత్ మున్సిపల్ వార్డు మెంబర్ కౌన్సిలర్ చైర్మన్లు కార్పొరేటర్గా రాజకీయ వాట కల్పించాలని కోరారు. ఇచ్చిన తర్వాతనే స్థానిక ఎలక్షన్లకు వెళ్లాలి అని తెలంగాణ రాష్ట్ర బీసీ ఐక్యవేదిక అధ్యక్షులు బేరి రామచంద్ర యాదవ్ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీసీ నాయకులు దొంతిపోయిన శ్రీనివాస్ యాదవ్, కృష్ణగౌడ్, నాయి బ్రాహ్మణ సంఘం కిరణ్ మరియు బీసీ కులాల సంఘాల అధ్యక్షులు కార్యదర్శులు పాల్గొన్నారు. విభజించే పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు, విడిపోయే పరిస్థితిలో మనం ఉన్నాం. ఎందుకంటే ఒకసారి ఆలోచన చేయాలి. ఇవాళ 4% లేనోళ్ళే ఏలుతుండ్రు అని మనమే అంటున్నాం. కానీ 85-90% ఉన్న మనం ఏం చేస్తున్నామో ఒకసారి ఆలోచించాలి. మన బిడ్డలు ఎక్కడైతే పోటీ చేస్తారో వాళ్ళను ఓడగొట్టుకునే ప్రయత్నం చేస్తున్నాం. వాళ్ళ చేతులలో ఉండి వాళ్ళ చేతులలో పావులుగా మారి మన బిడ్డలను, మన బీసీ బిడ్డలను, మన ఎస్టీలను ఓడగొట్టుకునే పరిస్థితిలో ఉన్నాం. కానీ ఒకసారి ఆలోచన చేయాలి. నేను ఒక పాట రాసుకున్నా. 4% ఉన్న వాళ్ళు ఏలుతున్నారన్నా, పాలించుతున్నారన్నా, 85% ఉండి ఏమి లాభమన్నా, ఎందుకు ఆలోచించారన్నా? 4% ఉన్న వాళ్ళు ఏలుతున్నారన్నా, పాలించుతున్నారన్నా,